ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య అత్తయ్య, ఏంటి మిస్సమ్మా? వంటైపోయింది. నేను వెళ్ళి ఆయన్ని పిల్లల్ని తినడానికి తీసుకొస్తాను. సరే. అత్తయ్య, ఆ స్టవ్ ఇప్పుడే ఆఫ్ చేశాను. కుక్కర్ ఇప్పుడే తెరవకండి. ఏంటి ఇంకా భోజనానికి రాలేదు? ఏమండి? ఎప్పుడు చేపల మార్కెట్లో ఉండే ఇల్లు ఇప్పుడు లైబ్రరీలా ఉందేంటి? అందరూ కట్టుకుని ఎక్కడికైనా వెళ్ళారా? భోజనం టైం అవుతున్నా కానీ ఇంకా ఐటమ్స్ ఏం పెట్టలేదేంటి? డిన్నర్ ప్రిపేర్ చేసేసారంటే ఇంట్లోనే ఉన్నారన్నమాట. ఇంతకీ ఏం స్పెషల్స్ చేశారో? అన్ని వెజ్ కర్రీసే చేసింది. కుక్కర్లో ఏం పెట్టింది? నాన్ వెజ్ ఏదైనా చేసి ఉంటుంది. ఏమండి? ఏమైందండి? అదే నాకు అర్థం కావట్లేదే. ఏదో పేలిన సౌండ్ లాగా వచ్చింది. తాతయ్య, ఏంటి ఏదో పేలిన సౌండ్ వచ్చింది? అవును, నాకు అదే అర్థం కావట్లేదు. ఏంటి సార్ అంత పెద్ద సౌండ్ వచ్చింది? అత్తయ్య, మావయ్య, ఏంటా సౌండ్? ఏదో పెద్ద సౌండ్ పేలినట్టుగా శబ్దం వచ్చిందమ్మా. అదే అర్థం కావట్లేదు. రాథోడ్, కిచెన్ లో కుక్కర్ పెట్టాను. అమ్మో! దయ్యం! అమ్మో, దయ్యం! 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 అమ్మో, దయ్యం! 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 సార్, లోపల దయ్యం సార్! అమ్మో! వదరవయ్యా, వదరా. దెయ్యం ఏంటి దెయ్యం? దయ్యం! హే, ఏంటే ఇది విచిత్రంగా? రాథోడ్, దయ్యం కాదు, మనోహరి గారు. అబ్బా, సారు! ఆగవయ్యా. అమ్మో! ఆపండి! అబ్బో! ఏయ్, నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? కేర్ఫుల్ గా ఉండకుండా మళ్ళీ నన్ను చూసి నవ్వుతున్నా? అసలు నువ్వెందుకు కిచెన్ లోకి వెళ్ళావు? ఈ అవతారం ఏంటమ్మా? కుక్కర్ పేలింది అంకుల్. అసలు పిల్లలు పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో ఇంత కేర్లెస్ గా ఉంటారా? మొన్ననేమో 6 చీరని కత్తిరించింది, ఇవాళ వంట మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోయింది. కిచెన్ లోకి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది. అబ్బా, అదే పిల్లలు కిచెన్ లోకి వెళ్ళుంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేది. మిస్ అమ్మ, అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే ఎలా?
అంకుల్ ఇప్పుడైనా మాట్లాడండి. ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంది మిస్సమ్మ కాదమ్మా, నువ్వు. అవును మనోహరి, స్టవ్ పైన కుక్కర్ ఉంది, అది ప్రెషర్లో ఉందని మిస్సమ్మ నాకు చెప్పే వెళ్ళింది. నేను ఆయన్ని పిలిచొచ్చేలోపు కిచెన్లోకి వెళ్ళి ఇదంతా చేసింది నువ్వు. దానికి మిస్సమ్మనంటావేంటి? వంట చేసి వెళ్ళిన మిస్సమ్మ ఇర్రెస్పాన్సిబులా, లేక ముందు వెనక చూడకుండా కుక్కర్ ఓపెన్ చేసిన నువ్వు ఇర్రెస్పాన్సిబులా? అసలు ఈ మనోహర్ తన గురించి ఏమనుకుంటుంది? తనే కిచెన్లోకి వెళ్ళింది, తనే వంట మొత్తం చెడగొట్టింది. ఇప్పుడు మళ్ళీ తనే మిస్ అమ్మ మీద ఏడుస్తుంది. అడిగే వాళ్ళు లేరనుకుంటుందా? అడ్డు చెప్పే వాళ్ళెవరు ముందుకు రారనుకుంటుందా? అయ్యయ్యో. మనోహరి, ఏమైంది? ఏంటి అవతారం? అంటే మరి అది అంటే కుక్కర్ ప్రెషర్లో ఉందండి. మనోహరి గారు తెలియకుండా ఓపెన్ చేసేశారు. చూసుకోవాలి కదా మనోహరి, ఏం కాలేదు కదా? అయినా నువ్వు ఇంత కేర్లెస్గా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు. అంటే అమర్ పొద్దున్న ఇంట్లోకి పాము వచ్చింది కదా, అదే టెన్షన్లో ఉండి చూసుకోలేదు అమర్. పామా? పావా? ఇంట్లోకి పాము రావడం ఏంటమ్మా? అదేం లేదు సార్, పొద్దున్నే పాములోడి దగ్గర నుంచి పాము తప్పించుకొని ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో అందరికి తెలిస్తే భయపడతారని ఎవరికి తెలియకుండా మిస్సమ్మ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసింది అంతే. అవును నాన్న, మిస్ అమ్మకి థ్యాంక్స్ చెప్పమని నేనే అందరికీ చెప్దాం అనుకున్నాను. థ్యాంక్స్ మిస్ అమ్మ. అయ్యో, నాకు థ్యాంక్స్ ఎందుకండి? లేదు మిస్ అమ్మ, నీకు చెప్పి తీరాలి. ఈ సిచ్యుయేషన్ని వాడుకొని దీన్ని ఎగ్జిట్ ప్లాన్ చేద్దాం అనుకుంటే ఇది కూడా దీని ఫేవర్లోకి వెళ్ళింది. ఛ, అనవసరంగా పాము అనే పదం ఎత్తాను. చూసారు గుప్తా గారు, ఆ మనో తప్పు చేసి ఆ తప్పుని మిస్ అమ్మ మీదకి తోయాలని చూసింది. కానీ మిస్ అమ్మ చాలా తెలివిగా దానికి మంచి కౌంటర్ ఇచ్చింది. అప్పుడు చూడాలి ఆ మనోహరి మొహం మాడిపోయిందనుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.